హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నా డే వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో ఇప్పుడు ఆపేసి నిలువుగా పెట్టండి బ్యాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయితే అయిందండి. బయట ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంటి ముందైతే ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. నేను చూసుకోలేదు. తను 5కే వచ్చేసి మాప్ అయితే వేసేసిందండి. ఫ్లోర్ అనేది ఆరిపోయింది. కొంచెం తడిగా ఉన్నప్పుడు మనం ముగ్గు వేస్తే కొంచెం ముగ్గు అనేది అంటుకుంటుంది కదా, కొంచెం గట్టిగా గాలేస్తే ముగ్గు అనేది చెరిగిపోతుంది. ఇప్పుడైతే నేనైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ముగ్గు ఎలా ఉంది ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తెలుసా ఈ ముగ్గు గురించి? ఎంతమందికి వచ్చి ముగ్గు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే రాదు. నేను కూడా యూట్యూబ్లో చూసి ప్రాక్టీస్ అయ్యి ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ట్రై చేశాను వస్తుందా రాదా అన్నట్టుగా, కానీ బాగానే వచ్చింది అనుకుంటున్నాను. మీరేమంటారు ఫ్రెండ్స్? ఏదో అలా వేసేస్తున్నాను ముగ్గు. నాకైతే పెద్దగా ముగ్గులు అయితే రావు. సో చుక్కల ముగ్గులు అయితే అసలు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకో నేను ట్రై చేసి 1-2 సార్లు ట్రై చేసి అప్పుడైతే పెట్టడానికైతే ఆలోచిస్తాను. బాగా వచ్చింది కదా ఈసారి అని చెప్పి ఆలోచించి పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఫైనలీ ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది కదా. మరి ఇంకా ఇప్పుడైతే కిచెన్లోకి అయితే వెళ్దామా. మరి ఈరోజు నేను లంచ్ ప్రిపరేషన్ అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియో చివరి వరకు చూడండి. సో ఇంకా ఇప్పుడైతే చూడండి, ఈరోజు శుక్రవారం కాబట్టి కొంచెం వర్క్ అనేది ఎక్కువే ఉంటుంది నాకు ఇంట్లోని కిచెన్లోని కూడా. అదంతా కూడా వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను, చూసేసాను ఫ్రెండ్స్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నేనైతే వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే చిక్కుడుకాయ కర్రీ చేద్దామని ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నా. నేను నైటే కిచెన్ అంతా ఇలా క్లీన్ చేసేసుకున్నాను, అందుకని నీట్గా ఉందండి. పొద్దునకి మనకి ప్రశాంతంగా వంట అయితే స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ మనం కిచెన్లో వర్క్ అంతా చేసి ఇంట్లో పని చేయాలంటే, ఇక వంట చేయాలంటే టైం అంతా ఇక్కడే సెట్ అవుతుంది కదండి. ఈరోజు అయితే లంచ్ ప్రిపరేషన్లో చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి చిక్కుడుకాయలు అండ్ అలాగే పాలకూర ఫ్రై కూడా చేస్తాను. ఇక్కడైతే చిక్కుడుకాయ కూర అయితే వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చక్కగా మనకి తొందరగా ఉడికిపోతుందండి. ఇక్కడ చిక్కుడుకాయ కూరలో వాటర్ అనేది కొంచెం తక్కువ వేసుకున్నా, ఎందుకంటే కుక్కర్లో కదా అంత వాటర్ అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అయితే ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటారా చట్నీకి. పల్లీలు అయితే వేగించేసుకున్నా, పల్లీ చట్నీకి కావాల్సిన పల్లీలు కూడా వేగించేసుకున్నాను. రైస్ అయితే పెట్టా. ఇక్కడ ఇడ్లీ ఉడికిందో అయితే చూద్దాం. కొంచెం ఉడకాలి. సో ఫైనలీ 4 పొయ్యిల మీద 4 అయితే పెట్టేసుకున్నాను. తొందరగా వంట అయితే అయిపోతుంది కదా. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా ఇలా వెజిటేబుల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఆకుకూరలు అయితే కట్ చేసేసుకొని ఉంచుకున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి 30 రూపీస్ది
పాలకూర కట్ చేసేసుకుంటున్నా. తర్వాత ఫ్రై చేద్దామని చెప్పేసి పూజ అంతా అయిన తర్వాత ఫ్రై చేస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఫైనలీ వంట అయితే అయిపోయింది. నేనైతే ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. ఒక కప్పు కాఫీ తాగి పూజ గదిలోకి అయితే వద్దామని చెప్పేసి ఇంకా ఒక కప్పు కాఫీ తాగి నేనైతే ఫ్రెష్ అయిపోయి పూజ గదిలోకి అయితే వస్తున్నానండి. ఇంకా మార్నింగ్ 5కి లేస్తాం కదా, కొంచెం ఆకలిగా అనిపించింది ఎందుకో మరి, కొంచెం నీరసంగా కూడా అనిపించేసి సర్లే ఒక కప్పు కాఫీ తాగుదాం అని చెప్పేసి ఇంకా కాఫీ కలుపుకొని తాగేసి నేనైతే ఫ్రెష్ అయ్యి పూజ గదిలోకి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ పూజ సామాన్లు కూడా అయితే ఏం కడగలేదండి, అన్నీ ఒకసారి సాయంత్రం అయితే కడుక్కోవచ్చు, రేపు శనివారం కదా మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా అవైతే ఒక పళ్ళెంలో అయితే సర్దేసుకొని ఉంచుకుంటున్నానండి. ఇంకా నాకైతే శుక్రవారం శనివారం అయితే నేను పెట్టుకుంటాను. మంచి రోజులప్పుడు కూడా నేను ఏదైనా మంచి కార్యక్రమం మంచి రోజుల్లో అయితే నేనే పెట్టుకుంటాను. ఇంకా విడి రోజుల్లో అయితే మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ పెట్టుకుంటారు, లేకపోతే మా పిల్లలు అయితే పెట్టేసుకుంటారండి. ఇద్దరిలో ఎవరిని పెట్టుకోమన్నా పెట్టుకుంటారు. ఏంటంటే నేను ఇల్లు ఊడ్చేస్తే ఆ పని అయితే అయిపోతే వాళ్ళ ఇద్దరిలో ఎవరిని పెట్టుకోమన్నా పెట్టుకుంటారు. ఇల్లు మొత్తం ఊడ్చేసి చిమ్మేసిన తర్వాతే మనం పూజ గదిలోకి రావాలి కదా. ఇక్కడ నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసి చిమ్మేసానండి. చక్కగా మనకి అలా చేస్తే భలే శుక్రవారం నిండుగా ఉంటుంది కదా, ఇల్లు అయితే అందంగా కూడా అనిపిస్తుంది. మొత్తం ఇల్లంతా బెడ్షీట్లతో సుద్దా నేనైతే మార్చేస్తాను శుక్రవారము. మొత్తం ఇల్లంతా నీట్గా పెట్టుకుంటానండి శుక్రవారం అనేసరికి. ఇంకా మొత్తం కప్పుకున్న దుప్పట్ల దగ్గర నుంచి మంచం మీద బెడ్షీట్ల వరకు అన్నీ వాషింగ్ మిషన్లో ఆడేసి ఆ తర్వాత ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసి ఆ తర్వాత మాపులు అయితే వేసుకొస్తానండి. ఇక్కడ ఈరోజు ఎందుకో కానీ పని అయితే అస్సలు తెమలేదండి. ఒక్కో రోజు మనం లేట్గా లేస్తేనే పని తొందరగా అయిపోతుంది. మనం ఎర్లీగా లేచి ఫాస్ట్గా చేసుకుందాం అనుకుంటాం, ఆ రోజు అస్సలు పని అనేది తెవలదండి బాబు. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఈరోజు నేను ఎర్లీగానే లేచాను, 5కే లేచాను. ఫ్రైడే కదా కొంచెం మాపులు వేసుకోవాలి కదా, పని అవ్వదు. శుక్రవారం ఇంకా పిల్లలకి చట్నీలు అవి చేయాలి అని చెప్పేసి అనుకున్నాను, కానీ అస్సలు పని అవ్వలేదండి బాబు. ఇంకా మళ్ళీ కిందకి వెళ్ళి పువ్వులు అవి కోసుకొచ్చానండి. అందుకనే అక్కడే నాకు టైం ఒక పావుగంట 15 మినిట్స్ అయితే పట్టేస్తుంది పువ్వులు కోసుకురావటం, అన్నీ పెట్టుకోవడం, అన్నీ చేసుకోవడం వల్ల. ఇంకా పిల్లలకి ఎలాగో లంచ్ పెట్టేశాను కదా, ఇంకా ప్రశాంతంగా పూజ గదిలో అయితే వచ్చేసానండి. మా హస్బెండ్కి కూడా టిఫిన్ అయితే పెట్టేశాను. ఇంకా ఆయనకి ఇడ్లీ వేద్దాం అనుకున్నాను, ఆయన అయితే ఇడ్లీ అస్సలు వద్దని చెప్పేసి అన్నారు. ఆయనకైతే దోశలు అయితే వేసేసానండి. ఇంకా మా వారికి ఏంటంటే, మా వారికే కాదు ఎక్కువ లేడీస్ చట్నీలు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అది 3 days వరకు పెడతాం కదా, అలా తినరండి. ఏ రోజు చట్నీ ఆ రోజు ఉంటేనే తింటారు. సో అందుకని చెప్పేసి కొన్ని పల్లీలను కొబ్బరికాయ పుట్నాల పప్పు వేసి చట్నీ చేసేసాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. నేను కూడా పూజ అయిపోయాక టిఫిన్ మానేద్దాం కాఫీ తాగాను కదా అనుకున్నాను, కానీ ఎందుకో మరి తెలియదు ఈరోజైతే బాగా విపరీతంగా ఆకలి కూడా వేసేసింది. సర్లే టిఫిన్ మానేయటం ఎందుకు, మళ్ళీ రేపు ఎలాగో ఫాస్టింగ్ ఉంటాం కదా అనుకున్నాను అనేసి ఇంకా నేను దోశలు అయితే వేసుకొని పల్లీ చట్నీ అయితే వేసుకొని తిన్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్కి టిఫిన్ వేసేసి ఆయనకు కూడా అంబలకాసి ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇంకా పూజ గదిలోకి అయితే వచ్చేసాను. ఇంకా ఆయన ఏదో చెప్తున్నారు వింటూ అలా పూజ దగ్గర అయితే సర్దుకొస్తూ ఉన్నానండి. పూజ అయిపోయిన తర్వాత కిరాణా సరుకులకి వెళ్ళాలి. కిరాణా అయితే అయిపోయింది, నెల వచ్చేసింది కదా, ఫిబ్రవరి నెల వచ్చేసింది కదా, ఇంకా కిరాణా తెచ్చుకోవాలి, కొన్ని సరుకులు అయితే తెచ్చుకోవాలని చెప్పేసి చెప్తున్నానండి. ఇంట్లో కావాల్సిన ఎచ్చాలవి కావాలి కదా, అలాగే డీమార్ట్కి కూడా వెళ్ళాలి, డీమార్ట్లో సరుకులు కూడా తెచ్చుకోవాలి అని చెప్పేసి అంటున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసి వంటలుగా మార్నింగ్ అయిపోయింది కదా, రైస్ ఒకటి పెడతానండి. ఆఫ్టర్నూను వేడివేడిగా వండుతాను నాకు మా హస్బెండ్కే కాబట్టి. ఇంకా కిరాణాకి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే లంచ్ చేసి వెళ్ళొచ్చిన తర్వాత లంచ్ అయితే చేసాము. డీమార్ట్కి కిరాణాకి అయితే వెళ్ళొచ్చేసామండి. బడ్జెట్ ఎంత అయిందో చూపిస్తున్నాను కదా, వీడియోలోనే చూపిస్తాను ఎంత అయింది ఏంటనేది బిల్లు. సరుకుల రేట్లు కూడా చెప్తానండి. నేనైతే ఎక్కువ అంటే ఇంట్లోకి కావాల్సిన పప్పులు అవన్నీ డీమార్ట్లో తీసుకోను. మాకు ఇక్కడ హోల్సేల్ మార్కెట్ ఉంది, అందులోకి వెళ్ళి తెచ్చుకుంటానండి. అక్కడైతే బాగుంటాయి అండ్ అలాగే రేట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. ఫైనల్లీ పూజ అయితే ఇలా అయిపోయిందండి, చూసారు కదా. ఇంకా ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను నైవేద్యం కింద. పూజ అయితే ఈరోజు శుక్రవారం పూజ అయితే ఈ విధంగా జరిగింది. 2 దీపాలు అయితే పెట్టుకున్నాను కదా. ఇంకా ఇంట్లో కొంచెం వర్క్ ఉంటుంది కదా, వర్క్ అయితే చేసుకుంటాను ఇప్పుడు నేనైతే టిఫిన్ చేసి. ఈరోజు అయితే నేను కిరాణా సరుకులు అయితే తెచ్చుకున్నాము. కిరాణా ఇంట్లోకి కావాల్సిన కిరాణా అయితే నేను చూపించాలనుకుంటున్నాను.
సో చింతపండు ఏంటిది పడుతుందా చూడమ్మా నేను మినపగుళ్ళు మనకి నాకైతే 1 month సరిపోతాయి. అలాగే కందిపప్పు, కందిపప్పు 2 ప్యాకెట్లు కట్టారు. పొట్టు పెసరపప్పు అండి పెసరట్ల కోసం. మైదా పిండి, పచ్చెనపప్పు 1 కిలో, ఇడ్లీ రవ్వ నేను లూజ్ చెప్పడం మర్చిపోయా 1 ప్యాకెట్లు ఇచ్చేస్తాను. ఇదేంటి మిస్వాక్ పేస్ట్ ఇచ్చారు, దేనికో ఫ్రీ వచ్చినట్టుంది. ఇక ఇలాచి వీటికి ఎంత అయిందో చూద్దాం. వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయండి, ఏరియల్ సర్ఫ్ డబ్బా కూడా ఉంది, ఇంకా అయితే తీసుకురాలా. మొత్తం వీటన్నిటికి 2180 రూపాయలు అయ్యింది. ఈ కందిపప్పుకి, పచ్చెనపప్పు, మినపగుళ్ళు, పెసరపప్పు, చింతపండు, వెల్లుల్లిపాయలు అయితే వాడేసాను, వీటికి ఇంత అయ్యింది. ఇంకా తర్వాత ఏరియల్ సర్ఫ్ ఎక్కువ రేట్ వేశారు, అది ఉంటుంది కదా, అందుకని ఎక్కువ పట్టింది. మేమైతే ఈ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటామండి. పొట్టు పెసరపప్పు దీని కాస్ట్ వచ్చేసి 240, 2 కేజీలు 240 అంటే 240 రూపాయలు. ఇంకా మినపగుళ్ళు 250 రూపాయలు 2 కేజీలు. ఇక కందిపప్పు 2 కేజీలు 250 రూపాయలు. మినపగుళ్ళు కందిపప్పు సేమ్ కాస్ట్. ఇదేంటి ఆన్ చేసా. పచ్చెనపప్పు 1/2 కిలో 45 రూపీస్ ఇవి. చింతపండు కేజీ 210 రూపాయలు. సర్ఫ్ సరిగ్గా వేయలేదండి రేట్ ఇక్కడ, మరి ఎంతో నాకు కనబడట్లా. మైదా 25 రూపీస్. మిల్ మేకర్ 20 రూపాయలు అంటండి, చూసారు ఇది 20 రూపాయలు. వెల్లుల్లిపాయలు 110 రూపాయలు వేసాడు 1 కిలో. ఇడ్లీ రవ్వ 90 రూపాయలు అండి 2 కేజీలు. ఇలా వీటికి సర్ఫ్ డబ్బాకి ఏరియల్ సర్ఫ్ తెచ్చుకుంటాను ఫ్రంట్ లోడ్ది. మొత్తం అన్నీ కలిపి 285 రూపాయలు అయితే అయ్యిందండి కిరాణా ఈ నెల. ఇంకా డిమార్ట్లో సరుకులకి అయితే పిల్లలకి స్నాక్స్, చపాతీ, బూస్టు, విమ్ సబ్లు, పేస్ట్లు, లక్స్ సబ్బులు. మేము లక్స్ వాడతామండి. అందులో బిల్లు ఇవ్వలేనట్టున్నారు, ఇది మర్చిపోయారు, ఇది బిల్లు అయితే తెలియదు. సో ఇదండి ఫోటో అక్కడ ఇదండి ఇవాళ మా కిరణ్ వీడియో ఆపే. ఫైనలీ కిరాణా అయితే చూసారు కదా, మరి బిల్ ఎంత అయిందో మీకు కూడా షేర్ చేసుకున్నాను కదా. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.